నీట్ పేపర్ లీక్ కేసులో సిబిఐ దూకుడు పెంచింది. ప్రశ్నాపత్రం లీక్ కు సంబంధించిన వారి కోసం దేశవ్యాప్తంగా గాలింపు చేపట్టింది. 24 గంటల్లో దేశంలోని 14 చోట్ల అధికారులు సోదాలు చేపట్టి మరికొన్ని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు పూణేకు చెందిన బోటనీ లెక్చరర్ మనీషా గురునాథన్ను సిబిఐ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆమెకు 14 రోజుల సిబిఐ కస్టడీకి అనుమతించింది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు. అజయ్, మనం చూడొచ్చు, నీట్ పేపర్ లీకేజ్ లో మరో అరెస్టు నమోదైనటువంటి పరిస్థితి కనబడుతుంది. మనకు నీట్ పేపర్ లీకేజ్ లో సిబిఐ కొంత దూకుడుగా వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. గత 24 గంటల్లో దేశంలో 14 చోట్ల సోదాలు నిర్వహించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇందులో భాగంగా మరొకరిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. లెక్చరర్ మనీషా గురునాథన్ కు సిబిఐ అరెస్ట్ చేసి రెవెన్యూ కోర్టులో హౌస్ రెవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల కస్టడీ కూడా అనుమతించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కొంత రౌస్ రెవెన్యూ కోర్టుతో కస్టడీకి ఇవ్వడం, మనీష్ గురునాథన్ ను కస్టడీకి ఇవ్వడంతో ఈ విచారణ అనేది మరింత వేగవంతం అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే మనం చూసుకోవాలంటే మాస్టర్ మైండ్స్ ను కూడా సిబిఐ కస్టడీకి తీసుకుంది. ప్రొఫెసర్ కులకర్ణి మనీషాను 10 రోజుల కస్టడీ తీసుకొని ఇప్పటికే విచారిస్తున్న విషయం అయితే మనకు తెలిసిందే. అయితే ఏదైతే ఈ పేపర్ లీకేజ్ విషయానికి వస్తే అత్యంత గోప్యంగా ఉంచాల్సినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో దీనికి సంబంధించినటువంటి ఏదైతే పేపర్ సెట్ చేసే సంబంధించినటువంటి ప్రొఫెసర్లు, లెక్చరర్లే దీంట్లో ప్రధాన నిందితులుగా పేపర్ లీకేజ్ లో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. దీన్ని కొంత పొలిటికల్ గా కూడా విమర్శలు పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన సీరియస్ గా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే కెమిస్ట్రీ ప్రొఫెసర్ కు సంబంధించి పివి కులకర్ణిని సిబిఐ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేసి అతన్ని కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ నుండి కస్టడీకి తీసుకొని అతన్ని విచారిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అదేవిధంగా ఇదే కేసులో చూసుకున్నట్లయితే మనీషాను కూడా ఈ జీవశాస్త్ర నిపుణురాలు ఈమెను కూడా పోలీసులు కస్టడీకి తీసుకొని దర్యాప్తు సంస్థలు కస్టడీకి తీసుకొని విచారణ చేస్తున్నటువంటి సందర్భం అయితే మనకు చూడవచ్చు. ఇట్లా పరీక్షకు సంబంధించి ఏదైతే నీట్ ఎగ్జామ్ కు సంబంధించినటువంటి అరెస్టులు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఇందులో 24 గంటల్లో 14 చోట్ల సోదాలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే టెక్నికల్ సంబంధించినటువంటి ఆధారాలను సేకరిస్తున్నటువంటి పరిస్థితి, ఎక్కడైతే వీరు కోచింగ్ సెంటర్ పేరుతో విద్యార్థుల దగ్గర నుండి భారీ స్థాయిలో డబ్బులు వసూలు చేసి కోచింగ్ సెంటర్ నిర్వహించారో దానికి సంబంధించిన చోట్ల టెక్నికల్ సంబంధించినటువంటి ఆధారాలు అయితేనేమి, అక్కడ వారికి నోట్స్ రాయించినటువంటి బుక్స్ అయితేనేమి, విద్యార్థులు వారి తల్లిదండ్రుల దగ్గర నుండి ఏ రూపకంగా వీళ్ళు డబ్బులు తీసుకున్నారు, దీనికి సంబంధించినటువంటి అంశాలన్నిటి కూడా ప్రశ్నిస్తూ ఎప్పటికప్పుడు వివరాలను అయితే దర్యాప్తు సంస్థలు సేకరిస్తున్నారు. ముఖ్యంగా లీకేజ్ కు పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదేవిధంగా వారికి ఈ సంస్థకు ఉన్నటువంటి సంబంధాలు దానిపైన కూడా విచారణ చేసి పూర్తి దర్యాప్తునైతే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ అజయ్.